ఆగండి ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇప్పటివరకు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ మీరు ఈ చూడని రెసిపీని నేను చెప్తున్నానండి. ప్లీజ్ ఇలా ట్రై చేయండి. ఒకసారి వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ అండి. ఎక్కువ మనం డైట్ కోసం చేస్తున్నాం కదండి, ఎక్కువ ఆయిల్ వద్దండి. అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలండి. మిరపకాయలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది డైట్లో ఉన్న వాళ్ళకి కాదండి, అందరికీ చాలా మంచిది. ఇప్పుడు కొన్ని టమాటోస్ అండి, ఒక చిన్న టమాటో కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి. ముందుగానే నానబెట్టుకున్న, ఒక రోజు నైట్ ముందే నానబెట్టుకున్న శనగలు, రాజ్మా గింజలు, బార్లీ అండి. వీటిని ఉడకపెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. మంచి నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్న తర్వాత వీటిని స్టెయిన్ చేసుకోవాలి. ఆ వాటర్ని కూడా అలాగే ఉంచుకోండి. ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వీటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇంత మంచి హెల్తీ ఫుడ్ని ఎవరు కాదంటారండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని పడేయకుండా అవి ఇందులోనే వేసేయండి. ఆ క్యారెట్, బీన్స్ అవన్నీ కూడా మంచిగా ఉడుకుతాయండి. అవి కొంచెం ఉడకాలి కదండి, అందుకని కొంచెం మునిగే వరకు వాటర్ వేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి, కొంచెం మగ్గించుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయండి. ఇంకొంచెం కావాలనుకుంటే ఇలా సూప్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా మామూలుగా మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. టేస్ట్లో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా నేను రెడీ చేశానండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే దాని టేస్ట్ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి ఎలా ఉంది అనేది. సమ్మర్లో కూలింగ్ పర్పస్ బార్లీ అండి, ఎనర్జీ పర్పస్ రాజ్మా, శనగలు, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ హెల్త్కి చాలా మంచిదండి. ఈజీగా డైజెషన్ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఇంట్లోనే Day 3 డైట్ ప్లాన్ రెడీ అండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.